దానికి సంబంధించి ఏపీ మంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూర్చోవడం జరిగింది. మరి 7గురిని కూడా రిమైండ్ చేసాం. లాకెళ్ళిపోయింది, అది కోర్టు పరిధిలో ఉంది. అది మేము క్లియర్గా చెప్పాం, కోర్టు పరిధిలో ఉంది, వీరవదంలో చెప్పాం. చెప్పినా సరే నేను నిరాదీక్ష చేయటమే కాకుండా నిన్న పాయిజన్ బాటిల్ పెట్టుకుని మరి ఆయన నిరాదీక్ష చేయడం జరిగింది. ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రాణాలు కాపాడే బాధ్యత మాకు ఉంది కనుక మరి ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. నిన్న హాస్పిటల్లో పెట్టిన కాడి నుంచి కూడా అదే సంఘటన జరుగుతుంది. అలాగే బంద్ ప్రకటించారు, రాష్ట్ర బంధువు ప్రకటించారు. ఆ బంద్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మరి ముదగడ పద్మనాభం గారు ఏదైతే కోరుకున్నాడో కాపులు కార్పొరేషన్ కానీ కమిషన్ కానీ ఏదైతే కోరుకున్నాడో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మరి రెండు కూడా వేసి రెండాటికి కూడా కార్యక్రమాలు త్వరగా దీన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఉండమే కాకుండా ఇలా పల్స్ సర్వే పెట్టి తొందరగా చేయాలని సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆగస్టు వరకు టైం ఉంది. మరి ఆ టైం వరకు కూడా వెయిట్ చేయకుండా నేను చేస్తానని చెప్పడం. అలాగే రెండో కాజు వచ్చినప్పటికీ మరి కేసులు విత్డ్రా చేయమంటాం. అంటే ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక కేసు పెట్టిన తర్వాత ఆ కేసు మరి విత్డ్రా చేసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కనుక దాని మీద ప్రభుత్వం స్టెబన్గా ఉంది, కాపాడదామని చెప్పాం. కేసు కూడా విత్డ్రా చేసుకోలేమని చెప్పడం జరిగింది. మరి ఆయన ఏం చెప్పాడంటే, నాకు మాట ఇచ్చారు కేసులు విత్డ్రా చేస్తామని చెప్పారు. కానీ మనం చెప్పింది ఏంటంటే ఎవరు కూడా తప్పుడు కేసులన్నీ పెట్టడం జెన్యున్గా జరుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన తప్పుడు విషయాలు కూడా తప్పుగా చెప్పడం జరిగింది. ఆయన కేసు విత్డ్రా చెప్పలేదు. ఎవరు కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరు కూడా కేసులో ఉండరని చెప్పాం. దాని ప్రకారమే ప్రభుత్వం 3 నెలలు ఆలోచించి సిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే జెన్యున్ వాళ్ళు అందరూ కూడా తీసుకెళ్ళి ముందుకెళ్తున్న పరిస్థితి మనకు అంత తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ చెప్పాం, ఆ సంఘటనలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పాత్ర ఉందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు తర్వాత కూడా చెప్పడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈరోజు బయటపడ్డది. మరి ఈరోజు ముద్దుగడ గారి మద్దతుగా ఇలా జగన్ గారు కూడా మాట్లాడటం జరిగింది. అమ్మటి రాంబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. మరి లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మా మీద ఉంది. మరి క్రిమినల్స్ని అరెస్ట్ చేసే బాధ్యత మాకు ఉంది. మరి ఇలాంటిగానే విత్డ్రా చేయాలని చెప్పి జగన్ గారు కూడా కోరకూడదు. ఎందుకంటే జగన్ గారి నేచరే అలాంటిది. మరి ఆయన తెలుసుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే జగన్ గారు కూడా కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ కాపుల గురించి ఏదో ఉద్ధరించాలని చెప్పి ఆ రోజు మనకి కనీసం ఒక 40 లక్షలు ఇస్తే సర్వే జరుగుతుంది అన్నప్పుడు కూడా సర్వేకి డబ్బులు ఇవ్వకుండా మరి ఆ రోజు చేశారు. ఆ రోజు కూడా రాంబాబు గారు ఉన్నాడు, అమ్మటి రాంబాబు గారు ఇవాళ మాట్లాడుతున్నారు, అమ్మటి కాపుల గురించి మాట్లాడుతున్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు కనీసం కాపుల గురించి ఆలోచించలేదు. ఆ రోజు 40 లక్షలు ఇస్తే సర్వే జరిగేది. సర్వే చేయడానికి కూడా ఆ రోజు అవకాశం లేకుండా వీళ్ళ నాటకం ఆడి ఇలా కాపుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చాడు, హామీ ఇచ్చాడు, ముందుకు వచ్చాడు. ఈరోజు 300 కోట్లు అప్పుడే రిలీజ్ చేసాం, 1000 కోట్లు అప్పుడే బడ్జెట్లో పెట్టాం. అలాగే కమిషన్ ఏర్పాటు చేసాం. కమిషన్ సంబంధించిన కార్యక్రమాలన్నీ పనిచేస్తుంటే ఇలా విమర్శలు చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఆయన వైఎస్ఆర్ జగన్ గారు ఈ రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగకూడదని మొదటి నుంచి కూడా ఆయన ప్లాన్. ఓ రాజధాని నిర్మాణం చేయకూడదు, ఓ ప్రాజెక్టులు కట్టకూడదు, మరి సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు అనే కార్యక్రమమే కాకుండా ఈరోజు కులాల మీద కూడా చిచ్చు పెట్టాలి. ఈరోజు కాపులు నేడు తీయాలని ముద్రగడ పద్మనాభం పట్టుకున్నాడు. అలాగే ఎస్సీలో కూర్చు పెట్టాలని అక్కడ మందర మాదిగా కృష్ణని పెట్టుకుని వీళ్ళందరూ కూడా రచ్చగొట్టే పరిస్థితులు ఆ రోజు కూడా మేము చెప్పాం. ఈ రోజు కూడా చెప్తున్నాం. ఈ రోజు కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ ప్రశాంతంగా ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇవాళ హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రశాంతంగా జరిగే సంఘటన ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఇవాళ రచ్చగొట్టే విధంగా మాట్లాడి ఇవాళ కార్యకర్తలందరూ మాట్లాడాలని అందరూ బయటకు రావాలన్న విషయంలో మాట్లాడాడు. ఇవాళ లా అండ్ ఆర్డర్ బాధ్యత మాకు ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఏమీ రాజీ పడం మేము. ఎందుకంటే ఇవాళ ఒకరికే కాదు, అన్ని వర్గాలకి, ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యులు మేము. ముఖ్యమంత్రి గారు కూడా సమర్థవంతంగా ఈ పరిపాలన శక్తి ఆయనకు ఉంది. ఏదో మంచితనంతో ఆ రోజు తిరుగు సంఘటనలో మరి ఇబ్బంది పడకూడదు, ఫైర్ అవుద్దని సంఘటనతో ఆలోచించితే ఈరోజు మితిమీరి ఇలా కార్యక్రమం చేయడం సరికాదు. ఇవాళ పూర్తిగా ఇలా అంతా కూడా కంట్రోల్ చేసాం. ప్రశాంతంగా ఇలా బంద్ జరగకుండా జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను కోరేది ఏంటంటే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఇలా హాస్పిటల్కి కంటిన్యూ చేస్తున్నారు. నేను కోరుతున్నాను, మేము చేస్తానని చెప్పాం. మరి ఇవాళ కార్పొరేషన్ జరుగుతుంది, కమిషనర్ ఆగస్టు దాకా ఉందని మీరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టులో ఉన్న కేసులు విత్డ్రా చేసుకోలేము. మీరు ఆలోచించండి. ఇది మంచిది కాదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం,
మీరు తప్పనిసరిగా విత్డ్రా చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ రాష్ట్రానికి శాంతి పద్ధతులుగా ఉండాలి. ఎందుకంటే శాంతి పద్ధతిలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి లేదు. మీ వాళ్ళు చాలా మంది యువత ఇవాళ ఇప్పటికే జైలు పాలవుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది కేసుల్లో బుక్ అయ్యారు. మీరు రచ్చగొట్టితే మరి ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇవాళ కేసులో బుక్ అయ్యే పరిస్థితి కాపు యువతంతో కూడా వచ్చే పరిస్థితి ఉంది. మేము కాపు అనే యువకులకి నాయకులకు చెప్తున్నాం, మీరెవరు కూడా ఈరోజు జగన్ హస్తం ఉంది బయట నుంచి ఇవాళ కూడా మాట్లాడాడు. ఇవాళ జగన్ హస్తం ఉంది, మీరందరూ కూడా దయవచ్చి మీరు అర్థం చేసుకోండి. మొదటి నుంచి మేము చెప్పేది జగన్ హస్తం ఉంది, ముద్రగడ పద్మనాభం సపోర్ట్ ఉందని చెప్పాం. ఇవాళ కూడా చెప్తున్నాం. ఇవాళ కూడా ఆయన మాట్లాడటం జరిగింది, అమ్మటి రాంబాబు గారికి మాట్లాడటం జరిగింది. మీరందరూ కూడా ఈ ట్రాప్లో పడొద్దు, మీరందరూ కూడా బాగా మంచిగా ఉండండి, ఈ గొడవలోకి రావద్దు. మేము ముద్రగడ పద్మనాభం గారిని నచ్చకపోయినా సరే మేము ఇవాళ బయటకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఆయన పాయిజన్ తీసుకుంటాడని ఉద్దేశంతో ఇవాళ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ప్రభుత్వ పరంగా ఏం చేయాలి ఏంటన్నది కూడా ప్రభుత్వం ఆలోచన ఉంది. ముందు ఆయన ఫ్లూయిడ్ చర్య తీసుకునే విధంగా అన్ని చర్యలు కూడా మేము తీసుకున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం, డాక్టర్ చాలాసార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు, అయినా నిరాకరిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముద్రగడ పద్మనాభం గారిని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పనిసరిగా మీరు దీక్ష విరమించండి. మీరు ఏదైతే చెప్పారో మరి కార్పొరేషన్ కానీ కమిషన్ గారు మీరు ఏదైతే అనుకున్నారో అది తప్పనిసరిగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలు కూడా సమయం పాటించండి. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ జరిగే సంఘటనలన్నీ కూడా బయట శక్తులన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఇవాళ కాపు జాతులందరూ కూడా అన్పాపులర్ చేయాలి, ఇవాళ ఇతర కాస్టులతో విడగొట్టాలనే ఉద్దేశంతో ఇవాళ బయట నుంచి శక్తులు పనిచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితులను మీరు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి కాపు జాతిని కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు తునిలో కాపు సభ జరిగినప్పుడు అక్కడ జరిగిన విధ్వంసకాండ 24 బోగీలు రైలు బోగీలు తగలబెట్టడం, 25 వాహనాలు తగలబెట్టడం, పోలీస్ స్టేషన్లు తగలబెట్టడం, ఆ రోజు రైళ్లలో ఉన్నవాళ్ళు భయభ్రాంతులై ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తడం జరిగింది. ఎటుపోతున్నారో వాళ్ళు దిక్కుదోచకుండా జరిగింది. అయితే ఆ రోజు తుని సభ జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో సమయం పాటించారు. వీలైనంత వరకు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో. అయితే ఆ రోజు దాన్ని శృతిమించి, అంటే ఒక సభ జరిగేటప్పుడు ఖచ్చితంగా అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పుడు కొన్ని హద్దులు ఉండాలి. అయితే ఆ హద్దులు దాటి ప్రసంగాలు చేసి రైలు రాకు అన్నారు. అన్ని లక్షల మంది అక్కడ ఉండేటప్పుడు రైలు రాకు అనకూడదు. అసలు ఫస్ట్ చేసిన తప్పది. ఆ తప్పుతో ఏమైంది, 24 బోగీలు తగలబెట్టారు, 25 వాహనాలు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు. అయితే ఈ ప్రభుత్వం ఎంతో సమయం పాటించి పోలీసు వారు, రైల్వే వాళ్ళు వీళ్ళందరూ కూడా యాక్చువల్గా గత 3.5 నెల స్టడీ చేసి దీంట్లో ఒక 7 మందిని మొన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ రౌడీ షీటర్లే. వాళ్ళలో మెజారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. అయితే అరెస్ట్ చేసిన తర్వాత చట్టం అరెస్ట్ చేసింది, కోర్టు సబ్మిట్ చేస్తారు, కోర్టు సాక్ష్యాలు చూసి ఏం చేయాలని చేస్తారు. అమాయకులు ఎవరిని అరెస్ట్ చేయరా? ముందే చెప్పాం, ఒక్క అమాయకులను కూడా అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా చెప్తున్నాం, ఒక్క అమాయకులు కూడా అరెస్ట్ చేయము. బట్ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఎవరిని వదలము. ఇది ప్రభుత్వం. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంకి మొదట ఉన్న బాధ్యత చట్టాన్ని కాపాడటం, లా అండ్ ఆర్డర్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలన్నా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ చూసేది లా అండ్ ఆర్డర్. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అందులో మన రాష్ట్రం లోటు బడ్జెట్తో విడిపోయిన రాష్ట్రం. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చూస్తారు. మనం 1000 కోట్లు ఎదురు పెట్టుబడి ఇస్తా ఉన్నా కానీ రారు. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ చూస్తారు. అందువల్ల లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్గా చూడాల్సిన సమస్య. అయితే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తాం, తప్పు చేయని వాళ్ళని ఎవరిని శిక్షిస్తామని. మొన్న పట్టుకున్న 7 మంది కూడా ఎట్లాంటి వాళ్ళు రౌడీ షీటర్స్. అయితే ముద్రగడ పద్మనాభం గారు బేషరతుగా వాళ్ళ అందరూ వదిలేయాలా, అక్కడ ఎవరు ఎట్లాంటి తప్పు చేసినా వదిలేయాలని అంటాం నిజంగా తప్పండి. దానివల్ల రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించింది, మనం అలాంటి డెసిషన్స్ తీసుకొని ఎక్కడైనా ఒక విధ్వంసం జరిగినప్పుడు
దాంట్లో తప్పు చేసిన వాళ్ళు శిక్షించగా వదిలేస్తే అట్లాంటి విధ్వంసాలు రిపీట్ అవుతాయి. రిపీట్ అయినప్పుడు రాష్ట్రం నాశనం అయిపోతుంది. అందువల్ల ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించక తప్పదు. 3.5 నెలలు యాక్చువల్గా టైం తీసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. దానికి ముద్రగడ బేషరతుగా వదలాలా, లేకుంటే నేను నిరాహార దీక్ష చేస్తానంటూ ముందు రోజు పోలీస్ స్టేషన్ పోవటం, పోలీస్ స్టేషన్లో మీకు అందరూ తెలుసు జరిగిన విషయాలంతా. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నిరాహార దీక్ష, అది కూడా ఇంట్లో చేస్తానంట కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఇబ్బంది లేదు. ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, నిరాహార దీక్షలు చేయొచ్చు. కానీ అక్కడ పురుగుల ముందు డబ్బా పట్టుకుని తాగతానంట చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది నిరాహార దీక్ష కాదు. నిరాహార దీక్ష చేస్తూ ఒక పక్క డబ్బా పట్టుకుని నేను తాగుతానంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ వ్యక్తి కూడా చనిపోతానంటే చనిపో అని చెప్పడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ప్రభుత్వం అతన్ని చనిపోతానంటే అతన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడాలి. అందుకనే పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా అతన్ని తీసుకుపోయి యాక్చువల్గా హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ప్రివెంటివ్గా జాగ్రత్త కోసంగా అతనికి ఆ ట్రీట్మెంట్ ఇస్తానంటే కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే వాళ్ళు చాలా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. కానీ ఈ సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి, తర్వాత అంబటి రాంబాబు, రామచంద్ర వీళ్ళందరూ మాట్లాడటం పద్ధతిగా లేదండి. ఎందుకంటే అతను హాస్పిటల్లో ఉన్నాడు, అతనికి నచ్చజెప్పండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం 1000 కోట్లు కార్పొరేషన్ పెట్టి పేద కాపులకు ఇవ్వడానికి నిర్ణయించుకుని ఈరోజు ఇస్తుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం 5,000 కోట్లు 5 సంవత్సరాలు ఇస్తామని. 1000 కోట్లు ఇచ్చారు. ఇచ్చి దాన్ని ఆ యొక్క పేద కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 8 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్స్ ద్వారా పేద కాపులకు వచ్చేట్టుగా చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పెంచేట్టుగా చేస్తున్నాం. అంతేకాకుండా కాపులు రిజర్వేషన్ చేర్చాలనేది ఈ రోజు కాదు, అది ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న సమస్య. కానీ ఎవ్వరూ దాన్ని చేయలేకపోయారు. ఈవెన్ 2004లో